నమస్తే పీవీఆర్ న్యూస్ కి స్వాగతం. సమస్య మీది పరిష్కారం మాది. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9490273709. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేటి నుండి లింగంపేట నూకాలమ్మ జాతర మహోత్సవం. చైర్మన్ కొడమంచిలి వరలక్ష్మి, టీడీపీ నాయకులు వెల్లడి. లింగంపేట నూకాలమ్మ జాతరకు సంబంధించి పోస్టర్ను ఆలయ కమిటీ చైర్మన్ కొడమంచిలి వరలక్ష్మి కూటమి నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం లింగంపేట నూకాలమ్మ ఆలయం వద్ద పోస్టర్ను ఆవిష్కరించారు. నేటి నుండి జరిగే నూకాలమ్మ జాతరలో భాగంగా గ్రామంలో గరగల్లు ఊరేగిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, సంబరాలు ప్రారంభిస్తారు. శనివారం కొత్త అమావాస్య సందర్భంగా నూకాలమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ఏప్రిల్ 1వ తేదీన మంగళవారం జిల్లా స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వీరిలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 15,000, రెండవ బహుమతి 12,000, మూడవ బహుమతి 10,000, నాలుగో బహుమతి 8,000, ఐదో బహుమతి 6,000, ఆరో బహుమతి 4,000తో పాటు ఎడ్ల బండ్ల పోటీల్లో పాల్గొన్న యజమానులకు రవాణా ఖర్చులు 2,000 ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల ఎడ్ల బండ్ల యజమానులు 8854805855 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు, కూటమి నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరవాడ అప్పలనాయుడు, అనకాపల్లి టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు గోల్కొండ శ్రీకాంత్, ఉత్సవ కమిటీ చైర్మన్ లంక సత్యనారాయణ, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్, మరిసా రమణ, దొరబాబు, కొండలరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. మాది గొరుణ మండలం లింగంపేట గ్రామం. మేము లింగంపేట పంచాయతీలో మా కూటమి నాయకుల ఆధ్వర్యంలో 28వ తేదీ నుంచి, అనగా ఈ రోజు నుంచి రేపు రాబో 4వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శ్రీ నూకాల తల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలు నిర్వహించాలని అందరూ కూడా పూనుకున్నాం. దానికి గాను మా కూటమి నాయకులు అందరూ కూడా ఆర్థికపరంగాను అన్ని విధాలుగాను ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఈ యొక్క తీర్థ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి మేము ఒక ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి మొదటి జాగాలు జరుగుతూ ఉంది, రేపు రెండవ జాగాలు జరుగుతూ ఉంది. తర్వాత రోజు నుంచి ఉగాది అంటే 1వ తారీఖు కాడి నుంచి కూడా పలు విధాలమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ, అలాగే రాబో మనలో ఉన్న వివిధ గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ మా వినిపెట్టంటే అందరూ కూడా ప్రజలందరూ వచ్చి ఈరోజు నూకాల తల్లి దర్శనం చేసుకోవాల్సిందిగాను, అదేవిధంగా మా యొక్క కమిటీకి, ఆలయ కమిటీకి సహకరించాల్సిందిగాను కోరుతున్నాం. ఎవరైనా భక్తులు కానీ ఇంకెవరైనా కానీ మా యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేసే ఆలోచన ఉన్నట్లయితే మా యొక్క కమిటీ చైర్మన్ గారికి కానీ, మా కమిటీ సభ్యులకి కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ, ఈ విధంగా మీ అందరికీ కూడా శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను లింగంపేట పంచాయతీ ఎక్స్ సర్పంచ్ నాయని మాట్లాడుతున్నాను. మా నూకాలమ్మ జాతర కార్యక్రమాలు ఈరోజు అనగా 28వ తారీఖు నుంచి వచ్చే నెల 4-5 తారీఖుల వరకు కూడా ఈ తీర్థ మహోత్సవాలు అనేది జరగడం జరుగుతుంది. ఈరోజు జాతర తెల్లవారులు జరుగుతూ రేపు ఉదయం అమ్మవారు పోతూ గరగా కలిసే కార్యక్రమం ఉదయం ఉంటుంది. అంతేకాకుండా రేపు రాత్రి కూడా జాగారాలు చేస్తూ రాత్రి 12 తర్వాత అమ్మవారి తలుపులు మూసేసి మరలా సోమవారం ఉదయం 10 గంటల తర్వాత అమ్మవారి తలుపులు తీయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ గమనించి సోమవారం ఉదయం 10 గంటల తర్వాత నుంచి అమ్మవారిని దర్శించుకోండి. అంతేకాకుండా ఈరోజు రేపైతే అమ్మవారు దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు, అమ్మవారిని దర్శించుకోవచ్చు. అంతేకాకుండా మరి సోమవారం మొదలుకొని అమ్మవారు ఉత్సవాల సందర్భంగా ప్రోగ్రామ్స్ అనేది ఏర్పాటు చేశారండి. మరి సోమవారం రాత్రి డీజే సౌండ్స్తో డ్యాన్స్ బేబీ డ్యాన్సు, మరి అలాగే మంగళవారం అయితే ఎడ్లబల్లి పోటీలు పెట్టి అది కూడా ఆ రోజు రాత్రి డీజే సౌండ్స్తో డ్యాన్స్ బేబీ డ్యాన్సు, మరి అలాగే తర్వాత 2వ తారీఖుని కూడా డీజే సౌండ్స్తో డ్యాన్స్ బేబీ డ్యాన్సు, మరి అలాగే జబర్దస్త్ యాక్టర్లు కూడా వస్తున్నారండి. మరి అలాగే 4వ తారీఖుని కూడా గ్రూప్ డ్యాన్స్ కూడా కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రోగ్రాలన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామండి.